హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు మేము ఎలగిరి హిల్స్కి వెళ్ళాం కదండి. అక్కడ హెర్బల్ గార్డెన్కి వెళ్ళామండి. అది చూపించబోతున్నాను. ఇక్కడ బయట కొలనులాగా ఉంది, దాంట్లో ఫిషెస్ అన్నీ ఉన్నాయండి. ఇలా ఇదే అండి ఎలగిరి హెర్బల్ గార్డెన్. లోపలన్నీ ఇలా ట్రీస్ పెట్టారండి, అన్నీ హెర్బల్వే. ఇంకా చిన్న చిన్నగానే ఉన్నాయండి, వాళ్ళు కూడా కొత్తగా స్టార్ట్ చేసినట్టున్నారు. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి లోపల పోయినాక. ఆ లాస్ట్లో దగ్గాకుందండి, ఇలా దుబ్బగా స్మెల్ వస్తుంది కదండి, జెండు బామ్ స్మెల్, అది ఉందన్నమాట లోపలికి. పిల్లలందరూ ముందర వెళ్ళిపోయారండి. నేను లాస్ట్లో తీస్తున్నానండి. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇలా తామర పూల చెట్టు అండి. ఇవి పూలైతే లేవు, ఆకులు ఎక్కుటే ఉన్నాయి. మొత్తం అన్ని చెట్లు అండి, చిన్న చిన్న చెట్లు. బ్రహ్మజముడు, నాగజముడు అవి కూడా ఉన్నాయండి, ముల్లుల చెట్లు దీంట్లోనే. ఇలా ఉంది అంతా మొత్తము. టోటల్ 4 లైన్స్ ఉన్నాయండి మనం చూసేటివి. ఇది ఇంకొకటి పక్కన ఇంకొకటి గార్డెన్ అండి, హెర్బల్ గార్డెన్ ఇది కూడా. తర్వాత బయటికి వస్తున్నాను. ఇక్కడికి లెఫ్ట్కి వెళ్ళామంటే అక్కడ అన్నీ అనిమల్స్, బర్డ్స్ అన్నీ ఉన్నాయండి. అక్కడ ఇక్కడ మేకపోతులండి, ఇవి అడవి మేకపోతులు అనుకుంటా. కొమ్ములన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, మన మేకల మాదిరి అంత హైట్ కూడా లేవు ఇవి. ఇది టర్కీ అండి, ఇవి నిప్పుకోళ్ళు అండి. ఇక్కడ బర్డ్స్ కూడా ఉన్నాయండి, పెద్ద పెద్దవి బర్డ్స్. ఇవి 2 ఉన్నాయి, దానికి ఆమె ఫీడ్ చేస్తుంది. ఇవి ర్యాబిట్స్ అండి, ఇవి ఒక రకమైన ర్యాబిట్స్. ఇవి వేరే రకం అండి. పిడిగ్రీ మాదిరి దానికి కూడా ఏదో ప్లేట్లో వేరే ఫుడ్ పెట్టారు, వాటర్ కోసం ఇలా బాటిల్ పెట్టారు. ఇక్కడ డాగ్స్ ఉన్నాయి చూడండి, బ్రీడ్ డాగ్స్. ఇవి ఆస్ట్రిచ్ అండి. ఇక్కడ ఉన్నారు చూడండి పిల్లలంతా, మా వాళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ చూడండి బాతులు ఎన్ని ఉన్నాయో, తెల్లవి, నల్లవి అందుకున్నాయి. వైట్ అయితే చాలా వైట్ కలర్లో ఉన్నాయండి. ఇవి కోళ్ళు అండి, డిఫరెంట్గా ఉన్నాయి. ఇలా పైన కూడా ఉన్నాయి చూడండి.
ఇది ఫస్ట్ చూపించాను కదా, టర్కీ. ఇవన్నీ నిప్పుకోళ్ళు చూడండి, పైన ఎక్కినాయి. చూడండి, మేకలు డిఫరెంట్గా ఉన్నాయి. ఈ చెట్టుకి ఏందో ఫిగ్గుల మాదిరి ఉన్నాయండి, అవి చూడ్డానికి పప్పి వెళ్తుంది. మా ఆయన కూడా వెళ్తున్నారు, కానీ అవి ఫిగ్గులు కాదు అని తేల్చారు వాళ్ళు ఇద్దరు కలిసి. ఇక్కడ ఆ చెట్టు చుట్టూరు ఏంటో స్టోన్స్ మాదిరి పెట్టారండి, వాకింగ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.